టీడీపీతో బీజేపీ పొత్తు డౌటేనా అనే సందిగ్ధంలో పడ్డారు చంద్రబాబు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా, జేపీ నడ్డా ఇతర రాష్ట్రాల్లో పొత్తులతో బిజీగా ఉన్నారు. దీంతో టీడీపీ పొత్తుపై బీజేపీ అధిష్టానం ఇంట్రెస్ట్ చూపించడం లేదని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ సీట్లలో తగ్గే ప్రసక్తే లేదని, తాము కోరుకున్నట్లు సీట్లు ఇవ్వకపోతే పొత్తు లేనట్లేనని బీజేపీ వర్గాలు ఖరాఖండిగా చెప్పేసినట్లుగా సమాచారం. పొత్తు చర్చలు తేలకపోవడంతో పురంధేశ్వరి, సోము వీర్రాజులను వెళ్లిపోవాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ముష్టి 30 సీట్లు ఇవ్వడం ఏంటని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈ పరిణామాల నేపథ్యంలో పొత్తు పటాపంచలేనని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, ఎలా చూడాలి? నిన్నే పొత్తులకు సంబంధించి ఈవినింగ్ లోపు క్లారిటీ వస్తుందన్నారు. ఇప్పుడు నెక్స్ట్ అమిత్ షా పర్యటన కూడా, పట్నా పర్యటన ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆల్రెడీ సోము వీర్రాజు, పురంధేశ్వరిని కూడా వెళ్ళిపోమన్నట్టుగా ఒక సమాచారం అందుతోంది. ఓవరాల్ అప్డేట్స్ ఏ ఉన్నాయి మీ దగ్గర? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 3 రోజులుగా ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు. పొత్తుపై బీజేపీ ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఢిల్లీ విడిచి విజయవాడ వెళ్ళిపోమని చెప్పారు. రాష్ట్రానికి వెళ్ళి తమ పనులు, ఎన్నికల పనులు చూసుకోవాలని వారికి ఆదేశించారు. సో వారిద్దరు కూడా వెళ్ళిపోయారు నిన్ననే. సో ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మళ్ళీ అమిత్ షా పిలుపు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో 3 రోజులు గడిచినప్పటికీ ఈ పొత్తు పైన బీజేపీ ఎటు తేల్చలేనటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఖచ్చితంగా తమకు 10 ఎంపీ సీట్లు ఇవ్వాల్సిందే, అలాగే 20 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందేనని బీజేపీ నాయకులు తెగేసి చెప్తున్నారు. సో ఈ అంశంపైనే ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే టీడీపీ చాలా తెలివిగా జనసేన, బీజేపీకి కూటమి కలిపి 30 అసెంబ్లీ సీట్లు, 8 లోక్సభ సీట్లు ఇస్తామని బయటికి లీకులు వదులుతోంది. కానీ ఇప్పటికే మనం చూసాం, జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ప్రకటించారు. సో అందులో మిగిలినటువంటివి 6 అసెంబ్లీ సీట్లు, ఇక 5 లోక్సభ సీట్లు మాత్రమే. సో బీజేపీకి ముష్టిగా 6 అసెంబ్లీ సీట్లు, 5 లోక్సభ సీట్లు ఇస్తే అది బీజేపీని పరిచినట్లేనని బీజేపీ వర్గాలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. సో 175 నియోజకవర్గాల్లో బీజేపీ అధికారాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అదే స్థాయిలో గౌరవాన్ని, అదే స్థాయిలో సంఖ్యను ఇవ్వడం లేదనేటువంటి ఒక అసంతృప్తి బీజేపీలో ఉంది. నిజానికి ఇప్పటికీ బీజేపీని ఒక ఎంటిటీగా గుర్తించకుండా బీజేపీ, జనసేన కూటమి కలిపి తాము 30 ఇస్తున్నామని బయటికి ప్రొజెక్షన్ ఇస్తున్నారు. నిజానికి అందులో దక్కేది ఆల్రెడీ 24 జనసేనకు వెళ్ళిపోగా కేవలం 6 సీట్లు మిగిలాయి. సో 6 సీట్లు కూడా గతంలో ట్రెడిషనల్గా ఎన్నడూ తెలుగుదేశం పార్టీ గెలవనటువంటి సీట్లను వీరికి కేటాయించే దిశగా తెలుగుదేశం పార్టీ లీకులు వదులుతున్నది. దీనిపైన బీజేపీ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో బీజేపీ పట్ల టీడీపీ చేస్తున్నటువంటి వ్యవహరిస్తున్న వైఖరిపైన ఆగ్రహంగా ఉన్నారు. దాంతో 2 రోజులుగా చంద్రబాబు నాయుడుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఆయన వెయిటింగ్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ ఒకవైపు హోటల్లో, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గల్లాజీవి నివాసంలో పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఇప్పటికే అమిత్ షా బీహార్ పర్యటన ఖరారైంది. కాసేపట్లో ఆయన పాట్నా వెళ్ళబోతున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 1 గంటకు బీహార్లోని పాట్నాలో ఒక విగ్రహావిష్కరణ, అలాగే ఓబీసీ మోర్చా సమావేశానికి అమిత్ షా అటెండ్ కాబోతున్నారు. దానికోసం ఆయన ఏ క్షణమైనా బయలుదేరేటువంటి అవకాశం ఉంది. సో అమిత్ షా ఒకవేళ అదే టీడీపీ నుంచి ఓకే చెప్తే మరి జనసేన విషయంలో కొన్ని సీట్లు తగ్గించే అవకాశం ఉందా? మరి జనసేన నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా? ఒకవేళ బీజేపీకి అనుకున్న ఫిగర్ టీడీపీ కనుక ఇస్తే మరి ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 2 మెట్లు దిగాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ కాళ్ళ బేరానికి వచ్చింది. గత 3 రోజులుగా చంద్రబాబు నాయుడు ఢిల్లీని విడవకుండా ఇక్కడే ఉన్నారంటే టీడీపీ డెస్పరేట్ పొజిషన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఒంటరిగా వెళ్తే ఎన్నికల్లో గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయం రూఢి అయినటువంటి నేపథ్యం, అలాగే ఎన్నికల సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనం రాబోతున్నటువంటి నేపథ్యంలో ఒంటరిగా వెళ్తే కనీసం సీట్లు కూడా గెలిచేటువంటి అవకాశం లేదని భావించే ఈరోజు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో ఎన్నికల కమిషన్ ఉంది కాబట్టి ఆ ఎన్నికల సమయంలో తాము ఈ అధికారాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతోనే బీజేపీతో జతకట్టాలని టీడీపీ భావిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తమ అధికారాన్ని ఉపయోగించుకోవాలంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ అదే స్థాయిలో తమకు ఖచ్చితంగా సీట్లు 10 ఎంపీ, 20 అసెంబ్లీ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతుంది. సో చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ దట్.